అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన అత్యంత భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సర్తానలో 30.2 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 28.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోజు అది పోనిస్తలేదు. ఇగో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళేది రోడ్, అటు రోడ్ దారి మునిగింది కదా. మా సోవన్న ఇల్లు మొత్తం మునిగిపోయింది, నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కామారెడ్డి, బిక్కనూరు మధ్య రైలు పట్టాల కింద గండిపడ్డంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి